పండుగ సందర్భంగా 8వసారి తెప్పలు పోటీలను నిర్వహించడం అభినందనీయం. మత్స్యకారులకు పండుగ సందర్భంగా ఇలాంటి పోటీలను నిర్వహించడం, వారిలో క్రీడా స్ఫూర్తి నింపి బహుమతులను అందించడం అభినందనీయమని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీ స్వర్ణాల చెరువు నందు స్థానిక టీడీపీ నాయకులు బర్నాబాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెప్పల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేష స్పందన కనిపించింది. ఈ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సహజంగా రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, సమాజ అభివృద్ధికి అవసరమైన పనులు నిర్వహించడం, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే దిశగా పయనించేస్తుంటారన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలో మన సంస్కృతితో దగ్గర సంబంధం ఉండి అంతరించిపోతున్న పోటీలలో పడవ తెప్పల పోటీలు ఒకటన్నారు. అటువంటి క్రీడల వలన గుర్తించి భారతీయ సంస్కృతిని కాపాడుకునే విధంగా క్రీడా పోటీలను స్థానిక నాయకులు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా స్వర్ణాల చెరువులో తెప్పల పోటీలను నిర్వహించుకోవటం, ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కన్నుల విందుగా జరిగిన ఈ పోటీలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెప్పల పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచిన ఇండ్ల రాంబాబుకు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు పెట్టుకున్నాడు సార్ రెండోసారి సెకండ్ ముగ్గురు పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు ఉన్నాయి. బహుమతులు ఉన్నాయి, అందరూ ఆరోగ్యం కాదు వచ్చేసేది. ఎల్ల చంచయ్య రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం, అభివృద్ధి అవి చేస్తున్నది మామూలు విషయమే. అయితే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇతరకు సంబంధించిన దైవ కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటివి చేయడం చాలా తక్కువగా ఉంటాయి. అయితే మిత్రుడు బర్నబాస్ గత 7-8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా మృత్యకారులకి ఈ తెప్పల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం. అదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, అన్ని కార్యక్రమాల్లో కూడా దైవ కార్యక్రమాల్లో
ప్రీ క్రిస్మస్ వేడుకలు కానీ అదేవిధంగా మిగతా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని విధాలా ముందుండే వ్యక్తి. ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు తెప్పల పోటీల్లో నెల్లూరు జిల్లాలో బహుశా ఎక్కడ జరుగుండవు ఇలాంటి తెప్పల పోటీలు. ఇలాంటి తెప్పల పోటీల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు బర్నబాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి ఫస్ట్ కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన గిరన్నకి చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఏమున్నా వదులుకొని ఇక్కడ మేము మెయిన్ రావడానికి కారణం బర్నన్న. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. సో ఆ రోజు నుంచి బర్నన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేనున్నానని చెప్పి వెళ్ళే వ్యక్తి బర్నన్న. సో ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఈ నెల్లూరులోనే కాదు అన్ని ప్లేసెస్లో అంటే ఏ జిల్లాలో అయినా ఉన్న ఏ జిల్లాలో కూడా ఏదైనా టాలెంట్ ఉందనంటే ముందు ప్రోత్సహించే వ్యక్తి. సో దాంట్లో నన్ను కూడా ప్రోత్సహించారు. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం కూడా మన బర్నన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చేదే ఏది తెప్పల్ అనమాట, తెప్పల్ పోటీలకు సంబంధించింది. ఎందుకంటే మ్యాథ్స్ చాలా ప్లేసెస్లో జరగవు. ఇక్కడ చాలా రోజులు ఇంతకుముందు ఆగిపోయినాయి, 7 times ఏదో చేశారు, ఇప్పుడు 8th time మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది కంటిన్యూగా ఉండి అందరికి కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ప్రతి సంక్రాంతి పండుగకి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎవరైతే గెలిచారో వాళ్ళకి నా హృదయపూర్వక కంగ్రాట్స్ చెప్తూ మిగతా వాళ్ళు ఎంతమంది